ప్రభుత్వాలు కాలేజీ ఫీజు పెంచుతాయి కానీ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రివర్స్మెంట్ మాత్రం పెంచడం లేదు. పోనీ ఆ కొంత ఫీజు రివర్స్మెంట్ అని ఇస్తాయా అంటే ఆ కొంత ఫీజు రివర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. పోనీ డబ్బులు లేకున్నా కూడా మేనేజ్మెంట్ సీట్ తీసుకొని 20 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. ఒక విద్యార్థి ఇంజనీరింగ్ విద్యార్థి ఫీజు రివర్స్మెంట్ వచ్చినా రాకున్నా కంప్లీట్ చేయాలంటే ఒక ఇంజనీరింగ్ 4 years 4 సంవత్సరాలకు గాను 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు చేస్తుంది. పేరెంట్స్ ఎంత రిస్క్ అయినా సరే కానీ ఫీజు కట్టడానికి చూస్తారు కానీ ప్రభుత్వాన్ని నిర్వహించడానికి చూడరు. 4 years పాస్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఫీజు రివర్స్మెంట్ రాదు. ఫీజు రివర్స్మెంట్ రాకపోవడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్ ఆపేస్తారు, ఫీజు కట్టాలి. అలాంటప్పుడు ఆత్మహత్యలు జరగకపోతే ఏం జరుగుతాయి? ప్రభుత్వాలు కుట్రపూరితంగా చేస్తున్నాయి తప్ప వాళ్ళు ఇవ్వలేక కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో విద్య కోసం కొట్లాడతారు ఏంటి అసలు? ఎంత అంటే నాకు చెప్పేటానికి ఇబ్బంది. మనం ఎంత బానిసత్వంలో ఉన్నాం, ఎంత అణచివేతలో ఉన్నాం అని చెప్పడానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ. ప్రభుత్వాలు విప్లవం అంటే దానికి ముఖ్య కారణం ప్రజలే. ప్రభుత్వాలు ఏంటి, వాళ్ళు ఏం అడగరలే, ఏం చేయర్లే, అడిగినప్పుడు ఎంతో అంత పడేస్తే అయిపోతుంది అని ఈ ధోరణిలో ఉన్నాయి. ఈ జెన్ జీ యువతకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. గంటల తరబడి మొబైల్లో టైం స్పెండ్ చేస్తాం కానీ యువత హ్యాష్ ని ట్రెండ్ చేయడం మొదలు పెట్టండి. ఇప్పటికైనా ఈ జెన్ జీ యువత సమస్యల గురించి హ్యాష్ ట్రెండ్ చేయడం మొదలెడితే ఏ ప్రభుత్వాలైనా కదులుతాయి. మీరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఓట్లేయాలి, అప్పుడే ఈ ప్రభుత్వాలు మనకు భయపడతాయి. అంటే అంత చిన్న చూపు ఏంటంటే బీసీలు అంటే రాష్ట్ర దేశ జనాభాలో అధిక భాగమైనప్పుడు అంత చిన్న చూపు ఎందుకు? ఈ ప్రభుత్వం ఆ కాడ రూపాయి డబ్బులు లేకంటది, అందక పోటీలు పెడుతుంది, 300 కోట్లు ఖర్చు పెడుతుంది, మెషిన్ తీసుకొచ్చి కోట్లు ఖర్చు పెడుతుంది. మీ అంతా మొక్కలు చూసుకోండి, సంవత్సరానికి 500 కోట్లు పేపర్ అడ్వర్టైజ్మెంట్కి ఇస్తూ మాకు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. అడ్డమైన దానికి డబ్బులు ఉంటాయి, బడ్జెట్ పెడతారు, అందులో మన మాట ఏదో అరకొర పెడతారు, అరకొరని ఇంకా సగం ఖర్చు పెడతారు. అది మిగిలిందంతా తీసుకుపోయి వాళ్ళ చెవులలో పోతుంది. అప్పులేమో మన పేరు చెప్పి తీసుకొస్తారు, ఖర్చు ఏమో వాళ్ళ కాంట్రాక్ట్లకు పెట్టుకొని వాళ్ళ చెవులకు దండుకుంటారు. ఎవడు అడగట్లేడనే కదా మా చిరంజీవి సార్ రాసిన పుస్తకం సాక్షి చెప్తున్నాను. ప్రతి బీసీ విద్యార్థి కానీ, ప్రతి బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఓసీలో ఉన్న పేదలు కానీ జరుగుతున్న అన్యాయం తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చూడండి. మనకి ఎంత అన్యాయం జరుగుతుంది లెక్కలతోని. ఇన్నాళ్ళు ఏదో సంక్షేమం చుట్టూ తిరిగినట్టు అనుకునేమో, సంక్షేమం కాదురా బాబు, మాకు కూడా రాజ్యం కావాలి. మీకేం తక్కువ, మాకేం తక్కువ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతని అధికంగా అప్పులైంది, పిల్లలకి ఫీజులు వస్తాయి. ఇంత అప్పులు చేసి కూడా ఫీజులు ఇవ్వట్లేదు అంటే డబ్బంతా ఏం చేస్తున్నారు? ధనిక రాష్ట్రం అయినప్పుడు మరి మనం కట్టే ట్యాక్స్లు కూడా ఎటుపోతున్నాయి. మొత్తం అన్ని సంక్షేమ పథకాలు అన్ని కలుపుకున్నా కూడా బీసీలకి దక్కుతుంది 5% మాత్రమే. అయితే ఈ ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? గత 12 సంవత్సరాలుగా 1.34%. అది కూడా దేనికి? బడ్జెట్ లో ఖర్చు పెట్టింది 1.34%. అది కూడా దేనికి? మెయింటెనెన్స్. 50% పైగా ఉన్న బీసీలు 60% తెలంగాణ రాష్ట్రంలో, 60% పైన ఉన్న బీసీలకి 5% పైగా కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఎవరు అడగడనే కదా. బడ్జెట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే విద్యార్థులకు పూర్తి ఫీజు రివర్స్మెంట్ వస్తుంది. ముఖ్యంగా బీసీల గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే అధికారం ఉండేది బీసీలే కాబట్టి పూర్తి ఫీజు రివర్స్మెంట్ వస్తుంది. స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి వసతులు లేని వాళ్ళకి వసతులు లభిస్తాయి. హాస్టల్లో మంచి వసతులు ఇవ్వచ్చు, స్కాలర్షిప్లు ఇవ్వరు, ఎంటీఎఫ్ ఇవ్వరు, ఆర్టీఎఫ్ ఇవ్వరు, హాస్టల్ వసతులు సక్రమంగా ఇవ్వరు, నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వరు. బడ్జెట్ మన పెడితే చేతి వృత్తులకి ప్రోత్సాహాలు లభిస్తాయి. ఆత్మగౌరవ భవనాలను, కుల భవనాలు పెట్టి బడ్జెట్ అంతా దారి వల్లించి ఆ మూసి అని, కాళేశ్వరం అని కాంట్రాక్ట్ బేస్లు అన్ని తీసుకొని అన్ని కన్స్ట్రక్షన్ దాంట్లో దీంట్లో ఖర్చు పెట్టుకుంటా, దారి మళ్లించుకుంటా, కమిషన్లు తీసుకుంటా, మాకు ఖర్చు పెట్టకుండా విద్య నేర్చుకుంటే తెలివి వేరుతుంది రాజ్యం అడుగుతారని మన సంక్షేమ చుట్టే తిప్పుతారు. అంటే బీసీ వర్గాలు కంఫర్ట్ జోన్లో ఉంది. ఏదో కొంత సెటిల్ అయినామని అనుకుంటారేమో కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తలేరు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పే విషయం పర్టికులర్గా మన వర్గాలది, మన సమాజాన్ని, మన బతుకు తెరుగు పోరాటాలు, ఆ దోపిడి వర్గాలై రాజస్థాపన పోరాటాలు, ఓటితో చరమగీతం పాడడం. బీసీలకు కేటాయించిన బడ్జెట్ అందరికి బతుకమ్మ చీరలు వస్తుంది. బీసీల బడ్జెట్ బతుకమ్మ చీరలు అందుకెందుకు వస్తున్నాను? రాజకీయ అడ్వైట్తో ప్రోత్సాహాలు తీసుకొని మన చేతి ధ్వంసం చేస్తున్నాయి కాదు, చేసినాయి. రైతు బంధన్ ఇస్తారు, అది కూడా దోపిడి వర్గాలకి. 20 లక్షల ఇల్లులు ఉన్నాయి మనకి, సెంటు భూమి లేను వాళ్ళ పరిస్థితి ఏంటి? రైతు బంధు వస్తుంది వాళ్ళకి. ఇక కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది 50 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారు, 22,000 కోట్లు ఇస్తారు. 50 లక్షల కోట్లు ఏడా, 2,200 కోట్లు ఏడా? ఆ సుబ్బరామరెడ్డికి ఎంత చేస్తుంది? 6,000 కోట్లు, 5,000 కోట్లు చేస్తారు మాఫీ. బీసీలకు ఒక్కరికి వంతు కూడా మనం కాకపోతే ఎట్లా? అంటే బీసీలు అడగరానే కదా.
బీసీల గురించి ఆ పార్టీ గురించి తమిళనాడు రాష్ట్రంలో 1925లో జరిగినాయి ఆత్మగౌరవ పోరాటం. ఉత్తర భారతంలో 70-80 దశకంలో జరిగినాయి ఆత్మగౌరవ పోరాటం. ఇక్కడ ఇప్పుడు జరగాల్సిన అవసరం తెలుగు రాష్ట్రాల్లో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మనం పనులు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓటు చైతన్యంతో మనం ఈ దోపిడి వర్గాల కుట్రలను ఛేదించాలి. నమస్తే, నా పేరు లింగేష్ యాదవ్. నా ఆవేదన నేను పూర్తిస్థాయి ఉద్యమాలకు రావడానికి ముఖ్య కారణమైనటువంటి ఒకటి, నేను ఇన్స్టిట్యూట్ అలాగే కాలేజీలో క్లాసులు చెప్పే సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కాలేజ్ ఫీజు కట్టలేక చదువు మధ్యలో ఆపించడం, తల్లి తాలిబొట్లు పొలాలు అమ్మడం, ఇవి చెల్లించి అందులోనూ బీసీలు అధికంగా ఉండడం, రాష్ట్ర దేశ జనాభాలో కూడా బీసీలు అధికంగా కాబట్టి ఈ సమస్య అనేది అధికమని అర్థం. అది గ్రహించి నేను ఇది ప్రభుత్వాల తప్పిదమే కాదు, మన తప్పిదం కూడా గ్రహించాను. మన తప్పిదం ఎలా అన్నది ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. మన సమాజం బీసీ బడ్జెట్ గురించి ప్రశ్నించడం లేదు సరే, కానీ కనీసం చర్చ కూడా చేయడం లేదు. బడ్జెట్ అంట అది మనకు సంబంధం లేదు అన్నట్లు ధోరణి ఉంది. కానీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను బడ్జెట్ అనేది మన మీద చాలా ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఏంటిది అన్నది కొన్ని అంశాల్లో తెలియజేయాలనుకుంటున్నాం. ప్రభుత్వాలు కాలేజీ ఫీజు పెంచుతాయి కానీ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రిమర్స్మెంట్ మాత్రం పెంచడం లేదు. పోనీ ఆ కొంత ఫీజు రిమర్స్మెంట్ అని ఇస్తాయా అంటే ఆ కొంత ఫీజు రిమర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. పేరెంట్స్ ఎంత రిస్క్ అయినా సరే కానీ ఫీజు కట్టడానికి చూస్తారు కానీ ప్రభుత్వాన్ని నిర్వహించడానికి చూడరు. ఒక విద్యార్థి, ఇంజనీరింగ్ విద్యార్థి ఫీ రిమర్స్మెంట్ వచ్చినా రాకున్నా కంప్లీట్ చేయాలంటే ఒక ఇంజనీరింగ్ 4 years 4 సంవత్సరాలకు గాను 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు చేస్తుంది. ఇంకా కొన్ని కాలేజీలలో మేనేజ్మెంట్ సీట్లు తీసుకొని డబ్బు లేకున్నా కూడా మేనేజ్మెంట్ సీట్లు తీసుకొని 20 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. కానీ దేశ జనాభాలో ఎవరి వాటా వారికని ఎవరు కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి వస్తువులో కూడా మనం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ప్రతి దానిలో కూడా మన వాటా ఉంటుంది. ప్రభుత్వం మన ఖర్చు పెట్టకపోతే ఎవరికి ఖర్చు పెడుతుంది? అది ఎవరు అడగరు. ఎందుకంటే మనం అందరం కంఫర్ట్ జోన్ లో ఉంటాం. మరి ముఖ్యంగా బీసీ సమాజం చాలా కంఫర్ట్ జోన్ లో ఉంటుంది. సరే, మీరు అడగట్లేరు, ఓకే, కనీసం ఓటు చైతన్యంతో ఎవరికి ఎంచుకోవాలో కూడా ఆలోచించకపోతే ఎందుకు? మనం యువతకు నేను ఒకటి చెప్పాలనుకునే, ఈ జెన్ జీ యువతకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యువత, మీరు ఏ కొట్లాటలు ఏ చేయాల్సిన అవసరం లేదు. హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయండి. ఏ విషయాన్ని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం నేర్చుకోండి. ఏవో పనికి మళ్ళీ తప్ప మనకు అవసరం వచ్చేది చేయడం లేదు. యువత హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలు పెట్టండి. దేశం కాదు ప్రపంచం కూడా స్పందిస్తుంది మన హ్యాష్ ట్యాగ్స్ కి. ఈ జంజీ యువత సోషల్ మీడియా ద్వారా భారీ ఎత్తున క్యాంపెయినింగ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ జంజీ యువత సమస్యల గురించి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం మొదలెడితే ఏ ప్రభుత్వాలైనా కదులుతాయి. మీరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అదొకటి అలవాటు చేసుకోవాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఇచ్చే ఆ ఫీజు రిమర్స్మెంట్ కూడా ఎట్లా జరుగుతుందంటే, బీసీలకి 10,000 లోపు ర్యాంక్ వస్తేనే పూర్తి ఫీజు ఇస్తారు. ఎస్సీలకి ఎస్టీలకి ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఏ కాలేజ్ అయినా కూడా పూర్తి ఫీజు ఉంటుంది. సరే, వాళ్ళ పరిస్థితి వాళ్ళకి కారణం లేదు. కానీ బీసీలో లేరా? 50% పైగా ఉన్న బీసీలు ఎంతో మంది కూడా ఇట్లా మధ్యలో అర్ధాంతరంగా విద్యలో బంద్ చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం. దేనికి? ప్రభుత్వం పూర్తి ఫీజు ఇవ్వచ్చు కదా, ఇవ్వదు. అయితే బీసీలో కూడా ముస్లింలకి, క్రిస్టియన్లకి, మైనారిటీ కోట కింద పూర్తి ఫీజు వస్తుంది కాలేజీ ఫీజు రిమర్స్మెంట్. కానీ ఇక్కడ బీసీ హిందువులకు రావడం లేదు, ఓసీ పేదలకు రావడం లేదు. ఇక్కడ ఇందులో కూడా బీసీ బడ్జెట్ లోనే ఓసీ పేదలకి ఫీజు రిమర్స్మెంట్ చేస్తున్నారు. హిందూ బీసీలకు మాత్రం రావట్లేదు. ఏం పాపం చేశారంటే హిందూ బీసీలు ఎవరు అడగడం లేదనా? బీజేపీ పార్టీకి నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. హిందువులో ఓట్లే మీ బలం, హిందువులో అధికం బీసీలు. ఆ బీసీల సమస్యల గురించి పోరాడకుండా మీకు అంత పెద్ద సమస్యలు ఏంటని? దేశ జనాభాలో 50% పైగా ఉన్న బీసీల సమస్య కాకుండా మీకు సమస్య ఏంది? మన రాష్ట్ర బీజేపీ అయితే దరిద్రం. రాష్ట్ర బీజేపీ నాయకత్వం దరిద్రమైన నాయకత్వం. రాష్ట్ర బీజేపీ నాయకత్వాలు కాంగ్రెస్ బి టీములు, బీజేపీ టీ టీములు తప్ప బీసీల గురించి, ఆ పార్టీ గురించి, హిందువుల గురించి నిజంగా కొట్లాడే శక్తి లేదు. అంత తెలివి కూడా ఉందనుకోవడం లేదు. నేను ఇంజనీరింగ్ కాలేజీలలో సంవత్సరానికి 1,00,000 పైగానే ఉంది. సంవత్సరానికి గవర్నమెంట్ ఇచ్చేది 35,000. అది కూడా ఇవ్వడం లేదు అనుకో. ఇప్పుడు అంటే 4 సంవత్సరాలకి 5 లక్షల పైగా అవుతుంది. అలా ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 1,40,000 రూపాయలు. అది కూడా ఇవ్వడం లేదు. అంటే సగటున ఒక విద్యార్థి పాస్ కావాలంటే ఫీజు రిమర్స్మెంట్ వచ్చినా రాకుండా 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు పెడుతుంది. అవి అందరికీ ఉంటాయా? ప్రభుత్వాలు కావాలని కుట్రపూరితంగా చేస్తాయి. సెమిస్టర్ వైజ్ ఫీజు కలెక్ట్ చేస్తాయి. ఆ ఫీజు సెమిస్టర్ వైజ్ కలెక్ట్ చేసినప్పుడు సెమిస్టర్ వైజ్ ఫీజు కట్టకపోతే ఆల్ టికెట్ ఇవ్వరు. కొందరు ఇయర్ వైజ్ కలెక్ట్ చేస్తారు. ఇయర్ వైజ్ కట్టేప్పుడు ఇయ్యారు. పోనీ 4 years, కొన్ని కాలేజీలో 4 years తర్వాత కలెక్ట్ చేయాల్సి వస్తాయి. 4 years పాస్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఫీజు రిమర్స్మెంట్ రాదు. ఫీజు రిమర్స్మెంట్ రాకపోవడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్లు ఆపేస్తారు. ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టాలంటే వాళ్ళ కాడ డబ్బులు ఉండవు. అంత డబ్బులు ఒకటేసారి ఎట్లా కడతారు? 4 లక్షలు 5 లక్షలు. దాని వల్ల హయ్యర్ స్టడీ చేయలేరు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోలేరు, ఫారెన్ పోవాలనుకున్న వారు కూడా పోలేరు. అలాంటప్పుడు ఆత్మహత్యలు జరగకపోతే ఏం జరుగుతాయి? అరే, నీకు పిల్లల విద్య కూడా అందించకపోతే ఎందుకు రాయా ప్రభుత్వాలు ఉండేవి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో విద్య కోసం కొట్లాడతాడు ఏంటి అసలు? ఇంత అంటే నాకు చెప్పేటానికి ఇబ్బంది. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో విద్య కోసం కొట్లాడుతున్నట్టే ఇది కావాలని కుట్రపూరితంగా దోపిడి వర్గాలు చేస్తున్న కుట్రనే, అంతా మించి ఏం లేదు. వీళ్ళు ఏమనరు, ప్రజలు ఏం తిరగబడరు, ఏం మాట్లాడుకోరు. ఒక సంక్షేమం ఇస్తే సరిపోతుంది, సంక్షేమం అని చెప్పి రాజ్యం ఎత్తుకుపోయే కుట్ర ఇది అని గ్రహించాలని కోరుతున్నాను. మనల్ని సంక్షేమ పథకాలని చెప్పి సంక్షేమం చుట్టూ తిప్పి అవి కూడా సరిపాటిస్తే మనం నిశ్చిత అడుగుతారని
సంక్షేమ పథకాలు కూడా అరకొర ఇచ్చే కుట్ర ఇది అని గ్రహించాలి. ఈ అరకొర ఇచ్చే కుట్ర చేసి ఈ ప్రభుత్వాలు కుట్ర పూరితంగా చేస్తున్నాయి తప్ప వాళ్ళు ఇవ్వలేక కాదు. బీసీలు ఏం అడగర్లే, అడిగినప్పుడు చూసుకుందాంలే. ఈ ప్రజలు కూడా ఏం అడగర్లే, అడిగినప్పుడు చూసుకుందాంలే. ప్రజలు తిరగబడ్డప్పుడు చూసుకుందాం, ఎంతో అంత భిక్ష లాగేదాం అన్న ధోరణి. ఈ 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో విద్య గురించి కొట్లాడడం, విద్య కూడా సరిగ్గా అందించకపోవడంలో ప్రభుత్వాలు విఫలమైన అంటే దానికి ముఖ్య కారణం ప్రజలే. ప్రభుత్వాలు ఏంటి, వాళ్ళు ఏం అడగర్లే, ఏం చేయర్లే, అడిగినప్పుడు ఎంతో అంత పడేసి అయిపోతుంది అని ధోరణిలో ఉన్నాయి. సంక్షేమం అరకొర ఎందుకు అందిస్తున్నాయంటే ఇది పాలకులు చేసే కుట్ర. అతిపెద్ద కుట్ర ఏంటంటే సంక్షేమ పథకాలు అరకొర ఇస్తే వాళ్ళు రాజ్యం గురించి మాట్లాడరు, సంక్షేమ పథకాలు పూర్తిగా ఇస్తే రాజ్యం గురించి మాట్లాడతారు. కానీ కడుపు నిండా తింటే ఏం మాట్లాడతారు, నెక్స్ట్ రాజ్యం గురించి మాట్లాడతారని వాళ్ళ ఆవేదన. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో విద్య గురించి కొట్లాడడం, విద్య గురించి చర్చ చేయడం అంటే ఇది భారీ దుర్మార్గమైన చర్య. మనం ఎంత బానిసత్వంలో ఉన్నాం, ఎంత అణిచివేతలో ఉన్నాం అన్న చెప్పడానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ. ఫీజు రిమర్స్మెంట్ ఆర్టీఎఫ్ ఇప్పుడు మాట్లాడుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే ఎంటీఎఫ్ అంటే విద్యార్థులకి మెయింటెనెన్స్ మీద, అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టేషనరీకి, బుక్స్ కొనుక్కోవడానికి, అంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే విద్యార్థులకి ఇచ్చే 5,000 రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. సరే, డిగ్రీ కాలేజీలలో మెయింటెనెన్స్ కాలేజ్ ఫీజు సరిపోక ఆ ఇచ్చే ఫీజు కూడా కాలేజీలు కలిపి తీసుకుంటారు. కాలేజ్ ఫీజు పెంచుతున్నారు, అలాగే ఫీజు రిమర్స్మెంట్ కూడా పెంచవచ్చు కదా ప్రభుత్వం. పెంచారు, ఎందుకంటే ఎవరు అడగారు. జెన్జీ యువతకి మరొకసారి చెప్తున్నా, నేను ప్రతి అంశాన్ని కూడా హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయడం నేర్చుకోండి. గంటల తరబడి మొబైల్లో టైం స్పెండ్ చేస్తాం కానీ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేసేది నేర్చుకోవడం లేదు. ఇకపై అది మొదలు పెడదామని కోరుతున్నాం. అయితే ప్రభుత్వాలు మనల్ని ఈ సంక్షేమం చుట్టే తిప్పడం అలవాటు చేసినాయి. మన సంఘాలు కూడా సంక్షేమం గురించే మాట్లాడతాయి. ఈ ప్రభుత్వాలు మన సంక్షేమం చుట్టే తిప్పి రాజ్యం ఎత్తుకపోతున్నాయి. నేనేమంటున్నానంటే మన నినాదం ఏంటంటే ఆర్థికంగా బలపడాలి మనం, కరెక్టే. మన ఏమో బతుకుదేరు పోరాటం, దోపిడి వర్గాల ఏమో రాజ్య స్థాపన పోరాటం. నేనేమంటున్నానంటే మన బతుకుదేరు చూస్తూ రాజ్యాంగం మనం కల్పించిన హక్కుతో, ఓటుతో ఈ కుట్రలని ఛేదించాలని చెప్తాం. మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, మనం పనులు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓటు చైతన్యంతో మనం ఈ దోపిడి వర్గాల కుట్రలను ఛేదించాలి. ప్రభుత్వాలు చెప్తాయి మా కాడ డబ్బులు లేవు, మేమేం చేయాలి. 3 లక్షల కోట్లు బడ్జెట్ పెడితే అలా బీసీలకు ఎంత ఇస్తున్నారండి? బీసీల గురించి ఎందుకు మాట్లాడుతుంటే దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో అధికంగా ఉంది బీసీలే కదా, అధికం గురించే కదా మాట్లాడాల్సింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం అని చెప్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అధికంగా అప్పులైంది, పిల్లలకు ఫీజులు వస్తలేవు. ఇంత అప్పులు చేసి కూడా ఫీజులు ఇవ్వట్లేదు అంటే ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు? ధనిక రాష్ట్రం అయినప్పుడు మరి మనం కట్టే ట్యాక్స్లు కూడా ఎటుపోతున్నాయి? కాలేజీలు కొత్తగా పెడతాం అనడం, స్కూళ్ళు కొత్తగా పెడతాం అనడం, కాంట్రాక్టులు కడుతున్నాం అనడం, అవన్నీ దేనికోసం? వాళ్ళ సంపద కోసం, మన కోసం కాదు. మన కోసం అయితే మన బడ్జెట్లలో మన వాటా మనకు పెట్టి ఖర్చు పెడతారు, బడ్జెట్ పెడతారు. అందులో మన వాటా ఏదో అరకొర పెడతారు, అరకొరని ఇంకా సగం ఖర్చు పెడతారు. అది మిగిలిందంతా తీసుకుపోయి వాళ్ళ జేబులలో పోతుంది. అప్పులేమో మన పేరు చెప్పి తీసుకొస్తారు, ఖర్చు ఏమో వాళ్ళ కాంట్రాక్ట్లకు పెట్టుకొని వాళ్ళ జేబులకు దండుకుంటారు. ఎవరు అడగట్లేడనే కదా, కనీసం ఓడుతున్నాడో మనం చెప్పాలి కదా. మనం రోజుకి బానిసత్వంలోకి పోతున్నాం, అణిచివేతలోకి పోతున్నాం. తిరగబడాలి, ప్రభుత్వాలకు భయం తేవాలి. ఎగ్జాంపుల్ బీసీల అంశమే తీసుకుంటే మీరు ఏం చేస్తారో చేసుకోవడానికి వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. అంటే బీసీలు అడగట్లేరనే కదా. బీసీలు అడగరు, ఓటు వేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఓటు వేస్తారు, వేయాలని కూడా చెప్తున్నాయి. ఎవరికి? వాళ్ళకి వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలి. అప్పుడే ఈ ప్రభుత్వాలు మనకు భయపడుతుంది. అంటే అంత చిన్న చూపు ఏంటంటే బీసీలు అంటే రాష్ట్ర దేశ జనాభాలో అధిక భాగమైనప్పుడు అంత చిన్న చూపు ఎందుకు? ఈ ప్రభుత్వం అక్కడ రూపాయి డబ్బులు లేదంటది, అందర పోటీలు పెడుతుంది, 300 కోట్లు ఖర్చు పెడుతుంది, మెషిన్ తీసుకొచ్చి కోట్లు ఖర్చు పెడుతుంది. గద్దర్ అవార్డు అని చెప్పి కోట్లు ఖర్చు పెట్టి ఎవరికి ఇస్తారండి? అవి తెలంగాణ అస్తిత్వానికి ఏమైనా ఇస్తున్నారా అవార్డ్స్? మీ అందాల మొక్కలు చూసుకోండి, సంవత్సరానికి 500 కోట్లు పేపర్ అడ్వర్టైజ్మెంట్కి ఇస్తారు. మాకు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, అడ్డమైన దానికి డబ్బులు ఉంటాయి. తెలంగాణ వచ్చినాక కాంట్రాక్టులకు ఎంత బడ్జెట్ పే చేసి మీరు చెప్పండి? ఎవరు అడగట్లేదనే కదా. మా చిరంజీవి సార్ రాసిన పుస్తకం సాక్షి చెప్తున్నాను. ప్రతి బీసీ విద్యార్థి కానీ, ప్రతి బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఓసీలో ఉన్న పేదలు కానీ జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చూడండి. మనకి ఎంత అన్యాయం జరుగుతుంది లెక్కలతోని. ఇన్నాళ్ళు ఏదో సంక్షేమం చుట్టూ తిరిగినట్టు అనుకునేమో. సంక్షేమం కాదురా బాబు, మాకు కూడా రాజ్యం కావాలి. మీకేం తక్కువ, మాకేం తక్కువ? ఈ పుస్తకంలో లెక్కలతో ఉన్నది. లెక్కలన్నీ అడిగి నిలదీస్తాం, మా మాట మేము తెచ్చుకుంటాం. మీరు అనుకుంటున్నారు వీళ్ళు సంక్షేమం వీళ్ళు వల్ల ఏమవుతుందని. ఈ జెన్జీ యువతని చైతన్యం తీసుకునే బాధ్యత మా పైన ఉంది, మేము తీసుకుంటాం. మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడ చేయకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఓటుతో ఎలా చెప్పాలన్న బుద్ధి చెప్తాం. పైసలు ఏం మాట్లాడి మేము అడిగితే ఏమి ఉండవు, మా పేర్లు చెప్పి తీసుకుంటారు, ఎవరికో ఖర్చు పెడతారు. అంటే మేము అడగడం లేదనేగా, నిలదించడం లేదనేగా. విద్యార్థులకు ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వరు, నిరుద్యోగులకి బాసటగా ఉండరు, ఉద్యోగాలు వేయరు, రైతులను ఆదుకోరు. బడ్జెట్లు 3 లక్షల బడ్జెట్ పెట్టినప్పుడు
బీసీలకు పెట్టేది 11,000 కోట్లు. బడ్జెట్ గురించి అందరం తెలుసుకోవాలి, బడ్జెట్ పై అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ మన మీద చాలా ఇంపాక్ట్ వస్తుంది. మనం కొనే ప్రతి వస్తువు పైన ట్యాక్స్ కడుతుంది. అంటే ఆ ఖర్చు మొత్తం మన మీదే పెట్టాలి, దారి మళ్ళిస్తున్నాం. మనం తెలుసుకొని నిలదించకపోవడం వల్లే జరుగుతుంది. అంటే బడ్జెట్ మీద అవగాహన తెచ్చుకోవాలి. దేశ రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్నది బీసీ. ఇక్కడ ప్రధాన సమస్య బీసీల సమస్య కావాలి. బీసీలు కొలిక్కొస్తే దేశం కానీ రాష్ట్రం కానీ కొలిక్కొస్తుంది. బడ్జెట్ లో బీసీలకి సగభాగం పైన రావాలి, అన్ని కలుపుకొని. అది రావడం లేదు. వీళ్ళు బడ్జెట్ లో బీసీలకి ఏదో 1-2% లేదా 3% పెడుతుంది. మళ్ళీ అందులో కూడా ఖర్చు తగ్గిపోయి అన్ని సంక్షేమ పథకాలు కలుపుకొని కూడా బీసీల ఖర్చు పెట్టేది 5% కూడా లేదు. అంటే 50% పైగా 60% పైగా రావాల్సిన ఖర్చులు 5% పైన కూడా లేవు. అంటే ఏం జరుగుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇప్పటి వరకు 23 లక్షల కోట్లు బడ్జెట్ పెడితే అందులో బీసీలకు పెట్టింది 65,000 కోట్లు, ఖర్చు చేసింది 32,000 కోట్లు. అంటే ఎన్ని కోట్లు పెట్టాలి? యాక్చువల్ గా అన్ని కలిపి కూడా ఎన్ని కోట్లు రావాలి? బీసీలకు లబ్ధి పొందాల్సింది ఎంత? 11-12 లక్షల కోట్లు లబ్ధి పొందాలి. ఇక్కడ పొందుతుంది ఎంత? మొత్తం అన్ని సంక్షేమ పథకాలు అన్ని కలుపుకున్నా కూడా బీసీలకి దక్కుతుంది 5% మాత్రమే. అయితే ఈ ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? గత 12 సంవత్సరాలుగా 1.34%. అది కూడా దేనికి? బడ్జెట్ లో ఖర్చు పెట్టింది 1.34%. అది కూడా దేనికి? మెయింటెనెన్స్, ఓన్లీ మెయింటెనెన్స్. మొత్తం అన్ని సంక్షేమ పథకాలు కలుపుకుంటే 5% కూడా ఖర్చు పెట్టలేదు. 50% పైగా ఉన్న బీసీలు, 60% తెలంగాణ రాష్ట్రంలో 60% పైన ఉన్న బీసీలకి 5% పైగా కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఎవరు అడగడమే కదా, అడగాలి. బడ్జెట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే విద్యార్థులకు పూర్తి ఫీజు రివర్స్మెంట్ వస్తుంది. ముఖ్యంగా బీసీల గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే అధికంగా ఉండేది బీసీలే కాబట్టి పూర్తి ఫీజు రివర్స్మెంట్ వస్తుంది. స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి వసతులు లేని వాళ్ళకి వసతులు లభిస్తాయి. హాస్టల్లో మంచి వసతులు ఇవ్వచ్చు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి వస్తుంది. నిరుద్యోగులు మన టీజీపీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 32 లక్షల మంది. చేసుకున్న వాళ్ళు ఎంతమంది? అంటే ఎంత నిరుద్యోగం ఉంది. ఆ ఖర్చు చేసిన 1.34% కూడా హాస్టల్ వసతులకి, అవి కూడా అరకొరనే. స్కాలర్షిప్ ఇవ్వరు, ఎంటీఎఫ్ ఇవ్వరు, ఆర్టీఎఫ్ ఇవ్వరు, హాస్టల్ వసతులు సక్రమంగా ఇవ్వరు. నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వరు. నిరుద్యోగ అభివృద్ధి గత బడ్జెట్ లో పెట్టారు, దారి మళ్ళీ. బీసీలకు సంబంధించిన ప్రతి అంశం కూడా దారి మళ్ళిస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి ఖర్చు చేయకుండా వాళ్ళకి మళ్ళీ రొటేషన్ అవుతుంది. వాళ్ళకి సప్లాన్ ఉంది కాబట్టి. బీసీలకు సప్లాన్ లేదు. ఆ సప్లాన్ కావాలి. సప్లాన్ ఉంటే ఖర్చు పెట్టకుండా దారి మళ్ళించే అవకాశం లేదు. మళ్ళీ ఖర్చు పెట్టాల్సిందే దేనికో దానికి. బడ్జెట్ మనం పెడితే చేతి వృత్తులకి ప్రోత్సాహాలు లభిస్తాయి. ఆ బడ్జెట్ పెట్టకుండా ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ద్వారా దోపిడి వర్గాల కంపెనీలు పెట్టుకొని, రాజకీయాలు అడ్డు పెట్టుకొని ప్రోత్సాహాలు తీసుకొని మన చేతి వృత్తులను ధ్వంసం చేస్తున్నాయి కాదు, చేసినాయి. ఆత్మగౌరవ భవనాలను, కుల భవనాలు పెట్టి ఆ కుల భవనాలు మళ్ళీ ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు దోపిడి వర్గాలకి లీజుకి ఇస్తుంది. ఎందుకు ఇవ్వాలి? అవి ఓపెన్ చేసి మన విద్యార్థులకి శిక్షణ తరగతులు ఇచ్చి హాస్టల్స్ పెట్టొచ్చుగా, ఉపాధి కల్పించవచ్చు కదా. అది కల్పించారు. ఎందుకంటే ఉపాధి కల్పిస్తే ఆర్థికంగా బలపడతారు. బలపడితే రాజ్యం మీకు వస్తారు. ఎగ్జామ్ రాయడానికి, అప్లై చేసుకోవడానికి ఫీజులు ఉండట్లేదు, అవి చెల్లించవచ్చు కదా. రైతులకి రుణమాఫీ చక్కగా వేయొచ్చుగా. రైతు బంధం ఇస్తారు. అది కూడా దోపిడి వర్గాలకి ఎక్కువ. లెక్కలు తీస్తే మొత్తం దోపిడి వర్గాలు. మనకి లబ్ధి ఎంత? 20 లక్షల ఇల్లులు ఉన్నాయి. మనకి సెంటు భూమి లేను వాళ్ళ పరిస్థితి ఏంటి? రైతు బంధు వస్తుంది. వాళ్ళకి ఇండ్లు లేని ఎంతో మంది, వాళ్ళ పరిస్థితి ఏంది? బడ్జెట్ అంతా దారి మళ్ళించి ఆ మూసి అని, కాళేశ్వరం అని కాంట్రాక్ట్ బేస్లు అన్ని తీసుకొని అన్ని కన్స్ట్రక్షన్ దీంట్లో ఖర్చు పెట్టుకుంటా, దారి మళ్ళించుకుంటా, కమిషన్లు తీసుకుంటా, మాకు ఖర్చు పెట్టకుండా అన్ని దారి మళ్ళిస్తూ అడిగేటోళ్ళు లేడని. మనకు శిక్షణ తరగతులు ఇవ్వరు, ఏది ఇవ్వరు. ఎందుకంటే విద్య నేర్చుకుంటే తెలివి వెలుగుతుంది, తెలివి వెలిగితే రాజ్యం అడుగుతారని మన సంక్షేమ చుట్టే తిప్పుతారు. నేనేమంటున్నానంటే బీసీ వర్గాలు కంఫర్ట్ జోన్లో ఉంది. ఏదో కొంత సెటిల్ అయినా అనుకుంటారేమో కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తలేరు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పే విషయం పర్టికులర్ గా మన వర్గాలది, మన సమాజాన్ని, మన బతుకు తెరుగు పోరాటాలు, ఆ దోపిడి వర్గాలై రాజస్థాపన పోరాటాలు, ఓటితో చరమగీతం పాడదాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బడ్జెట్ పెట్టేది అరకొరలో కూడా బీసీలకు కేటాయించిన బడ్జెట్ అందరికి బతుకమ్మ చీరలు పంచుతుంది. బీసీల బడ్జెట్ బతుకమ్మ చీరలు అందరికెందుకు పంచుతున్నాను? మాకు పెట్టే పైసలు అందరికి ఎందుకు పంచుతున్నారు? ఈడబ్ల్యూఎస్ వాటా తీస్తారు. అలా ఈడబ్ల్యూఎస్ సపరేట్ పెట్టవచ్చు కదా. ఓసీలకు బీసీల వాటాతోనే పని. బీసీల వాటాలు ఎందుకు పెడతారు? ఓసీలో ఈబీసీ అని చెప్పి ఈడబ్ల్యూఎస్ వారికి వాళ్ళు 10% తీసి ఖర్చు చేస్తారు. ఖర్చు చేసిన దాంట్లో మనకు బీసీ బడ్జెట్ అని చెప్తారు. అలా ఖర్చు చేసిన దాంట్లో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పూర్తిగా చేస్తారు, మనకు చేస్తలేదు. ఇది అతిపెద్ద కుట్ర. వాళ్ళకి సపరేట్ బడ్జెట్ పెట్టుకోవాలి. ప్రతి దాంట్లో కూడా చీరలు మా పైసలు పంచుతారు. ఓసీలో ఉన్న పేదలకు పైసలు ఇవ్వద్దంటున్నా నేను. ఓసీ వాళ్ళకి పేదలకు ఇవ్వద్దంటలేను. వాళ్ళకి సక్రమంగా ఇవ్వండి. వాళ్ళకి సపరేట్ పెట్టాలి. మా దాంట్లో ఎందుకు వస్తారు? ఇక కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. 50 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారు. 22,000 కోట్లు ఇస్తారు. 50 లక్షల కోట్లు ఏడా, 2,200 కోట్లు ఏడా? అలా కూడా 10% బీసీల బడ్జెట్ లోనే ఈడబ్ల్యూఎస్ వారికి ఇస్తారు. అంటే మనకి ఇచ్చేది 19,000 కోట్లు. 19,000 కోట్లు అంటే ఎంత అయినా ఆ సుబ్బరామరెడ్డికి ఎంత చేస్తుంది? 6,000 కోట్లు, 5,000 కోట్లు చేస్తుంది మాఫీ. బీసీలకు అది ఒక్కరికి వంతు కూడా మనం కాకపోతే ఎట్లా? అంటే బీసీలు అడగరానే కదా. నేను ఒకటే చెప్తున్నాను, మన బతుకు తెరుగు పోరాటాలు, వాళ్ళ రాజస్థాపన పోరాటాలు తమిళనాడు రాష్ట్రంలో 1925లో జరిగినాయి. ఆత్మగౌరవ పోరాటాలు ఉత్తర భారతంలో 70-80 దశకంలో జరిగినాయి ఆత్మగౌరవ పోరాటాలు. ఇక్కడ ఇప్పుడు జరగాల్సిన అవసరం తెలుగు రాష్ట్రాల్లో. అంటే మనం తమిళనాడు కంటే 100 సంవత్సరాలు ఎన్నుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది మన వాట ఆత్మగౌరవం,
అధికారం ఇస్సా ఇజ్జత్ ఉక్మత్. ఈ పుస్తకం డాటాతోని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో ఉండే బీసీ నాయకులు ఇకనైనా డాటాతో మాట్లాడండి. మీరు ఇక కూడా బానిసత్వం చేస్తా అంటే మేం చేసేది లేదు. మిమ్మల్ని కూడా వ్యతిరేకించే సమయం వస్తుంది. ఇప్పటికి కూడా మిమ్మల్ని కాపాడుకోవాలనే ఉద్దేశమే మాది. దాని వరకు తెచ్చుకోకండి. నమస్కారం. నా ఆవేదన అర్థం చేసుకుంటారని గత సంవత్సరం కాలంగా 9 to 9 బీసీల గురించి కొట్లాడుతుంది. మిగతా 9 to 9 నా పర్సనల్ పని చేసుకుంటుంది. అలా నిద్ర ఏమవుతుందో ఏదో మాకు తెలుసు. ముఖ్యంగా చిరంజీవి సార్ ఈ వయసులో కూడా నైట్ కష్టపడి డాటా సేకరిస్తుంది.